ఒకప్పుడు మూవీకి వెళ్ళాలి అనిపిస్తే ఇంకొక ఆలోచన కూడా లేకుండా సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలి అనుకున్నా సరే ఈజీగా వెళ్ళేవాళ్ళం. కుదిరితే ఫ్యామిలీతోనే 2 ఆర్ 3 టైమ్స్ కూడా వెళ్లి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఒకవేళ మూవీకి వెళ్ళాలి అంటేనే 10కి 100 సార్లు ఆలోచించాల్సొస్తుంది. ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాలంటే సాలరీ ఖర్చు అయ్యిందా లేదా? డబ్బులు ఉన్నాయా లేవా? అసలిప్పుడు సినిమాకి వెళ్ళాలా అనే పొజిషన్‌కొచ్చేసాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిది ఇదే సిట్యుయేషన్ అని చెప్పలేను. కానీ మాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం టికెట్ రేట్స్. గుండెల మీద చేసుకుని చెప్పండి, ఈ ఇయర్ ఫ్యామిలీతో కలిసి మీరు ఎన్ని సినిమాలకి వెళ్లారు? అయితే ఆ సినిమాకి వెళ్లే ముందు టికెట్ రేట్స్ గురించి ఎన్ని సార్లు ఆలోచించారు? ఐ థింక్ మీకు ఇప్పుడు ఈ వీడియో టాపిక్ దేని గురించో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఆకాశాన్ని అంటుతున్న టికెట్ రేట్లు, ఆశకు మించిపోతున్నటువంటి టికెట్ హైకుల గురించి చాలా సీరియస్ అండ్ ఇంపార్టెంట్ విషయం ఇది. వీడియో ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ ని కూడా కామెంట్స్ లో చెప్పండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. వాయిసోలేట్ మావా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఒకప్పుడు టికెట్ రేట్స్ అనేవి రీజనబుల్ గానే ఉండేవి. ఈవెన్ హైక్స్ కూడా అన్ని మూవీస్ కి అని కాకుండా కేవలం కొన్ని మూవీస్ కే అడిగేవారు, ఇచ్చేవారు. అండ్ ఆ హైక్స్ కూడా కొంచెం రీజనబుల్ గానే ఉండేవి. కానీ స్లోగా ఆ లిమిట్స్ క్రాస్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఆశకు హద్దుండాలి అని అంటారు చూసారా, ఆ హద్దు కాస్త మించిపోయిందన్నమాట. మించిన ఆ ఆశ ముంచేస్తుందన్న విషయం వాళ్ళకి అర్థం అవుతుందో లేదో తెలీదు, కానీ అస్సలు తగ్గటం లేదు. టికెట్ హైక్స్ తో మాత్రమే ఏం దోచుకుంటాము, ప్రీమియర్స్ అన్న పేరుతోనే కాస్ట్ ఇంకొంచెం ఎక్కువ పెట్టి దోచేద్దాం అని ముందు రోజే నైట్ షో వేసి దానికి ప్రైస్ ₹1000 వరకు పెడుతున్నారు. ఇంత హైక్స్ ఎందుకు, ఎంతగా పెంచడం ఎందుకు అంటే మేకర్స్ నుంచి ఒకే ఒక ఆన్సర్ వస్తుంది: బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్. బడ్జెట్ బాగా ఎక్కువ పెట్టామండి, అందుకే హైక్స్ కావాలి అని అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీనే తీసుకుంటే దాని యొక్క బడ్జెట్ వచ్చేసి కేవలం 50 కోట్లు. వికీపీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్. మరి ఈ మూవీకి టికెట్ హైక్స్ ఎందుకు ఇచ్చారు? 50 కోట్ల అంత పెద్ద బడ్జెట్ ఏం కాదే. ఈవెన్ ఆ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ లో చెక్ చేసుకుంటే 45 CR వరకు జరిగింది. కానైనా సరే హైక్స్ ఇచ్చారు. ఇలానే కనీసం 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాటలేని మూవీస్ కి కూడా ఈ 2025 లో హైక్స్ అయితే ఇచ్చారు. ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా లేని మ్యాడ్ స్క్వేర్ మూవీకి కూడా టికెట్ హైక్స్ ఇచ్చారు. అసలు ఇక్కడ హైక్స్ ఇచ్చేంతగా ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎలా ఉంటే బిగ్ స్టార్స్ యొక్క మూవీస్ ఇక్కడ ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలండోయ్. ముందు మాట్లాడుకున్న మూవీస్ కంటే ఇక్కడ టికెట్ హైక్స్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. కేవలం టికెట్ హైక్స్ మాత్రమే కాదు, ప్రీమియర్స్ అన్న పేరుతోని రేట్ ని ఇంకొంచెం పెంచి అక్కడి నుంచి కూడా దోచేస్తున్నారు. ఈ తతంగం అంతా పుష్ప 2 మూవీ నుంచి స్టార్ట్ అయ్యింది. వాళ్ళు మొదలు పెట్టారు, మిగతా వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ప్రైస్ లిమిట్ ₹1000 వరకు ఉంది. రేపు ఆ నెంబర్ 2000 వరకు వెళ్ళైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏంటండి ఏంటిది అని అంటున్నా. బాగా ఎక్కువ బడ్జెట్ పెట్టేశామంటారు, పోనీ హోల్ హార్టెడ్ గా సాటిస్ఫైయింగ్ ప్రొడక్ట్ ని ఇస్తున్నారా అంటే అబ్బే అంత లేదు. అయితే రాడ్డు లేదా హాఫ్ బేక్డ్. అది కాకపోతే వెయిట్ ఫర్ పార్ట్ 2 అని చెప్పేసి ఒక హాఫ్ మూవీని చూపించి బయటకు గెంతేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బిజినెస్, ప్యూర్లీ బిజినెస్. క్యాష్ చేసుకుంటున్నారు. మేకర్స్ మనలో ఉన్న సినిమా పిచ్చోళ్ళని క్యాష్ చేసుకుంటున్నారు. ఏ లాంగ్వేజ్ నుంచి ఏ సినిమా అయినా తెలుగులో డబ్బింగ్ అయితే ఆ మూవీలో ఉండే కాస్ట్ అండ్ క్రూ ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు ఒక మాట తప్పకుండా చెప్తారు: ది బెస్ట్ ఆడియన్స్ అంటే తెలుగు ఆడియన్సే. ఎందుకంటే భాష అనే భేదం లేకుండా సినిమా నచ్చితే దగ్గరుండి సెలబ్రేట్ చేసి మరీ సపోర్ట్ చేస్తారు అని. అలాంటి పిచ్చోళం కాబట్టి క్యాష్ చేసుకుంటున్నారు. అది కూడా ఎంత దారుణంగా అంటే ఆఖరికి డబ్బింగ్ మూవీస్ కి కూడా హైక్స్ అడుగుతున్నారు, ఇచ్చేస్తున్నారు. వార్ 2 కి కూలీకి నిన్న ఇచ్చారు, ఈ రోజేమో కాంతారాకి ఇచ్చారు. ఇంకేముంది, రేపు విజయ్ గారి జననాయకన్, యష్ గారి టాక్సిక్, రజనీ గారి జైలర్ 2, హిందీ నుంచి వస్తున్న రామాయణం ఫ్రాంచైజ్, అన్నిటికీ హైక్స్ అడుగుతారు, ఇచ్చేస్తూ పోతారు. ఇక్కడ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? కూలీ మూవీకి తమిళనాడులో కంటే తెలుగు స్టేట్స్ లోని టికెట్ రేట్లు ఎక్కువ. పోనీ బిజినెస్ ఏమైనా ఎక్కువైపోయిందా అంటే 45 CR వరకు అయ్యింది. ఇక్కడనే కాదు, ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి. రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 టికెట్ రేట్స్, అదే తెలుగు టికెట్ రేట్స్ మిగతా లాంగ్వేజ్ టికెట్ రేట్ల కంటే ఎక్కువ. ఒరిజినల్ కన్నడ లాంగ్వేజ్ కన్నా డబ్బింగ్ అయి రిలీజ్ అయిన హిందీ వర్షన్ కంటే తెలుగు వర్షన్ టికెట్ రేట్లే ఎక్కువ. ఇదెక్కడ సిచ్యువేషన్ నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ నాకు అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే, వై ఓన్లీ తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు మూవీస్ ని, క్యాష్ చేసుకొని పడేద్దాం అనే మీ ఉద్దేశమా? లిటరల్లీ ఇక్కడ మాకైతే అలాగే అనిపిస్తుంది. వై చెప్పండి. ఏమైనా అంటే సినిమా ఈజ్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. పక్క లాంగ్వేజ్ కంటే ₹1 ఎక్కువ మనం తీసుకొని రావాలి, ఇది మీ బాధ్యత అని కూడా అంటారు. కెన్ ఐ సే వన్ థింగ్? సినిమా ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే
మీరు పెడుతున్న టికెట్ హైక్స్ అలా ఉన్నాయి కాబట్టి సపోజ్ పర్సనల్‌గా నేను వాడుతున్న జియో ఫైబర్ ప్లాన్ చెప్తున్నాను. మంత్లీ 1050 రూపీస్ అయితే కడుతున్నాను. దానికి ప్రైము, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, సోనీ లివ్, ఈటీవీ విన్, సన్ నెక్స్ట్, జీ5, యూట్యూబ్ ప్రీమియం అట్ ద కాస్ట్ ఆఫ్ 1050 ఇంక్లూడింగ్ 30 ఎంబీపీఎస్ ఆఫ్ నెట్వర్క్, 4జీ అండ్ 5జీ అన్‌లిమిటెడ్ డేటా కూడా వస్తుంది. మంత్ మొత్తానికి నేను దర్జాగా నచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేసుకొని నచ్చిన మూవీని చూడగలను. అలా సరదాగా ఒక వారం ఫ్రెండ్స్‌తోనో, ఫ్యామిలీతోనో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెచ్చుకొని సేమ్ యాస్ నచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేసుకొని నచ్చిన మూవీని చూస్తాను. ఊరుకో మామ, థియేటర్‌లో చూసే ఫీల్ ఓటీటీలో చూస్తే వస్తదా అంటే ఆబ్వియస్‌లీ రాదు. కానీ బిజినెస్ అనే పేరుతో వాళ్ళు దోచుకుంటున్నప్పుడు మేమెందుకు పొదుపు అనే పేరుతో దాచుకోకూడదు. అయినా సగం మంది పైన జనం ఈ ఓటీటీకి అలవాటు పడడానికి కారణం కూడా వీళ్ళే. ఎందుకంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువ రేట్స్ ఆఫర్ చేస్తున్నాయి కదా అని చెప్పి జస్ట్ థియేట్రికల్ రిలీజ్‌కి 4 వీక్స్ గ్యాప్‌లోనే ఓటీటీ రిలీజ్ ఓకే అనేస్తున్నారు. దీనివల్ల జనం కూడా ఎలాగో ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంకా థియేటర్‌కెళ్ళడం ఎందుకులే అని మానేస్తున్నారు. అందుకే సినిమాలకి లాంగ్ రన్ కూడా పడిపోయింది. ఇప్పుడున్నంత హెవీగా ఒకప్పుడు టికెట్ హైక్స్ అయితే లేవు కానీ ఇప్పుడున్నట్టుగానే ఒకప్పుడు కూడా 11 డేస్ వరకు మాత్రమే టికెట్ హైక్స్ అయితే ఉండేవి. ఆ తర్వాత రోజు నుంచి నార్మల్ రేట్సే ఉండేవన్నమాట. అప్పుడేంటంటే ఈ ఓటీటీ గోల లేదు. సో రేట్స్ తగ్గాయి అనే ఉద్దేశంతో జనాలు థియేటర్‌లకి వెళ్ళేవారు. దీనివల్ల ఏంటంటే లాంగ్ రన్ ఉండేది. కానీ ఇప్పుడు లాంగ్ రన్ సాలిడ్‌గా ఉన్న మూవీస్‌ని చూపించండయ్యా అంటే వేళ్ళు మీద లెక్క పెట్టుకుంటాం. అప్పుడు మూవీస్‌కి మిక్స్డ్ టాక్ వచ్చినా సరే లాంగ్ రన్‌లో కొద్దో గొప్పో అయినా రికవరీ అయ్యేవి. అందులో హిట్ అయినవి ఉన్నాయి, సూపర్ హిట్ అయినవి ఉన్నాయి, బ్లాక్ బస్టర్ హిట్ అయినవి ఉన్నాయి, ఇండస్ట్రీ హిట్ అయినవి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు టాక్ తేడా వస్తే చాలు ఇంక దాన్ని ఓటీటీలో చూసుకుందాంలే అని చెప్పి దానికి పరిమితం చేసేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ నిజం చెప్పాలంటే కంప్లీట్ పాజిటివ్ టాక్ వచ్చినా సరే బీభత్సమైన బెనిఫిట్స్ అంటే ప్రాఫిట్స్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఓటీటీ గురించి మాట్లాడుకుంటే డిస్కషన్ చాలా పెద్దదైపోద్ది. వీడియోలోని అసలు మ్యాటర్ నుంచి బయటకొచ్చేస్తాం కాబట్టి ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేసేయండి. ఈలోపు ఏంటంటే ఆ వీడియోని కూడా తీసుకొని వచ్చేస్తాను. ఇంకా ఏమైనా అంటే సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోతున్నాయి అని అంటారు. నిజం చెప్పనా? ఇండియా మొత్తంలో కంపేర్ చేసుకుంటే సింగిల్ స్క్రీన్స్ ఎక్కువగా ఉన్నాయి మన తెలుగు స్టేట్స్‌లో. మిగతా అన్ని చోట్ల మల్టీప్లెక్స్ కల్చర్ ఎక్కువగా ఉంది. అండ్ జనం కూడా వాటికి అలవాటు పడిపోయారు. ఈ మాట వినగానే ప్రౌడ్ ఫీల్ అయిపోవద్దు. నెక్స్ట్ మన తెలుగు స్టేట్స్ కూడా ఆ పొజిషన్‌కి చేరుకోండి. ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ కల్చర్ అనేది ఎక్కువైపోతుంది. దానికి అలవాటు పడిపోతారు. సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోతాయి. దీనికి కారణం ఏంటి చెప్పండి? ఎక్కువ ఆలోచించొద్దు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ టికెట్ హైక్సే. ఎందుకంటారా? రేట్స్ ఎక్కువున్నాయి. కాంటెంట్ చూస్తే సినిమాలో తక్కువుంది. ఇంక జనం థియేటర్‌లని లైట్ తీసుకుంటున్నారు. థియేటర్ ఓనర్స్ ఏమో ఈగలు తోలుకుంటున్నారు. మీకు కనుక పాసిబుల్ అయితే మీరు ఎక్కువగా విజిట్ చేసే థియేటర్ మేనేజ్‌మెంట్‌ని అడిగి కనుక్కోండి. వాళ్ళు పడే కష్టం ఎలా ఉంటుందో చెప్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ కల్చర్ అలవాటవుతుంది. సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోతున్నాయి. మల్టీప్లెక్స్‌లు ఎక్కువైపోతున్నాయి. అండ్ ఇంకొకటి టికెట్ హైక్స్‌కి కారణం బడ్జెట్ అంటారు కదా! ఈ బడ్జెట్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనే టాపిక్ మీద కూడా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ టాపిక్‌ని ఇందులో మాట్లాడామంటే వీడియో లెంత్ ఇంకా ఎక్కువైపోద్ది. సో చెప్పాం కదా! ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. కంప్లీట్ చేసేయండి. ఆ 2 వీడియోస్‌ని తీసుకొనొచ్చేస్తాం. ఇప్పుడేటి టికెట్ హైక్స్ ఇవ్వద్దు అని అంటావా అంటే ఇవ్వద్దనైతే నేను అనట్లేదు. ఇవ్వండి. కానీ ప్రతి సినిమాకి కాదు. కేవలం నిజంగా టికెట్ హైక్స్ అవసరం అని అనుకున్న బిగ్ బడ్జెట్ మూవీస్‌కి మాత్రమే ఇవ్వండి. అండ్ ఆ హైక్స్‌కి కూడా ఒక లిమిట్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు అడిగారు కదా అని చెప్పి 300, 400, 500, 1000 అలా లిమిట్‌ని పెంచుకుంటూ పోవడం కాదు. ఒక లిమిట్ ఇచ్చి ఆ లిమిట్ వరకు మాత్రమే టికెట్ ప్రైజెస్‌ని పెంచండి. అండ్ ముఖ్యంగా డబ్బింగ్ మూవీస్‌కి టికెట్ హైక్స్ అవసరం లేదు. ప్రీమియర్స్ వేస్తున్నాం అనే పేరుతోని ఎక్కువగా ఆ ఒక్క షోకి మాత్రమే హైక్స్ ఇవ్వద్దు. ఇచ్చినా సరే దానికి కూడా ఒక లిమిట్ అనేది పెట్టండి. లేదంటే నేనిందాకల చెప్పినట్టే రూ. 2000 అనే కాస్ట్‌ని ఖచ్చితంగా ఫ్యూచర్‌లో చూస్తారు సుమి. మరొక ముఖ్యమైన విషయం ఓటీటీ డీల్స్. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా సరే థియేట్రికల్ రిలీజ్ అండ్ ఓటీటీ రిలీజ్‌కి మధ్య మినిమమ్ 7 వీక్స్ టు మాక్సిమం 10 వీక్స్ గ్యాప్ మెయింటైన్ చెయ్యాలి. అలా అయితేనే లాంగ్ రన్ అనేది ఉంటుంది మంచి మూవీస్‌కి. ఈ విషయం ఓటీటీ డీల్ వీడియోలోని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. జనానికి రీజనబుల్‌గా అనిపించేలా రేట్స్ ఉంటే, మంచి కాంటెంట్ డెలివర్ చేస్తే థియేటర్స్‌కి ఎందుకు రారు చెప్పండి? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి టికెట్ రేట్స్ విషయంలోని ఒక జీవో పాస్ చేశారు. అప్పుడు రేట్స్ మరీ రూ. 10, రూ. 20 అన్నట్టుగా కూడా ఉన్నాయి. అప్పుడు అందరూ ఆ రేట్స్ కరెక్ట్ కాదు అని అపోజ్ చేయడానికి కారణం అవి అసలు ప్రాపర్ రేట్స్ కూడా కాదండి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఎక్స్‌పెన్సెస్‌ని కంపేర్ చేసుకుంటే ఆ రేట్స్ పెట్టడం వల్ల థియేటర్స్ మూసుకోవడం తప్ప ఇంకేం చెయ్యలేము. తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేశారు. అంటే దానికి అర్థం విచ్చలవిడిగా నచ్చినట్టు పెంచుకోమని అయితే కాదు.
హైక్స్‌కి కూడా ఒక లిమిట్ ఉండాలి. సినిమా అంటే సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఎంజాయ్ చేయాల్సినటువంటి ఒక ఫార్మ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. దీన్ని ఇప్పుడు ఇలా కాస్ట్‌లీ చెయ్యటం ఏమాత్రం కరెక్ట్ కాదు. సో, ఎప్పటినుంచైనా దీని మీద ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టేట్ గవర్నమెంట్స్ అందరూ ఆలోచిస్తే మంచిది. ఈ వీడియో చేసే టైంకేంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఇకపై హైక్స్ అయితే ఇవ్వము అని చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే హైక్స్ ఇస్తుంది. మరి తర్వాత ఏం జరుగుద్దో అయితే ఇంకా తెలీదు. అబ్బే! మేము తగ్గం ఇలానే ఉంటాము అని అంటారా? సో సింపుల్. థియేటర్స్‌కి డ్రై సీజన్ రన్ అవుద్ది. జనం థియేటర్‌లకి రావడం తగ్గిచ్చేస్తారు. లాస్ట్‌కి జెండా ఎత్తేసే పొజిషన్‌కి అయితే వెళ్ళిపోతారు. ఈ వీడియోలో నేను మెన్షన్ చేసినట్టు బడ్జెట్ అండ్ ఓటీటీ డీల్స్ గురించైతే ఇంకొక 2 వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను. బట్ అడిగినట్టు మాత్రం 2,000 లైక్స్ టార్గెట్ పూర్తి చేసేయండి. ఎందుకంటే ఇలా అయితేనే కదా మీకు ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో అనే విషయం గురించి కూడా మాకు కొంచెం క్లారిటీ వస్తుంది. అప్పుడు మిగతా విషయాల మీద కూడా ఇంకొంచెం క్లియర్‌గా మాట్లాడతాను. మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తది. నా ఉద్దేశ్యం ఏదైనా ఉంది అంటే సినిమాని సేవ్ చెయ్యటమే. ఆర్ట్ ఫార్మ్‌ని బిజినెస్‌తో బ్యాలెన్స్ చెయ్యడం మానేసి కేవలం బిజినెస్‌గానే ట్రీట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పటం నా ఉద్దేశం. ఇది సంగతి. మీకు కూడా మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. మేము కూడా చూస్తాము. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. సో, డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.